అల్పపీడన ఎఫెక్ట్తో మహబూబ్ నగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జడ్చర్లలో నిన్న రాత్రి కురిసిన వర్షంతో చెరువులు, వాగుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. హైదరాబాద్ బెంగళూరు హైవేలోని సర్వీస్ రోడ్లో వరద నీరు చేరడంతో వాహనాలు చిక్కుకున్నాయి. వరదలో చిక్కుకున్న బస్సులో నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. జడ్చర్లలో రెయిన్ ఎఫెక్ట్స్ పై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి జడ్చర్లలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనం ప్రస్తుతం చూస్తుంది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి సర్వీస్ రోడ్ ఇది. మహబూబ్నగర్ వైపు నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా హైవేకి రీచ్ కావాలంటే ఈ రోడ్ గుండానే వస్తారు. సో ఉదయం పూట బస్సు కూడా ఈ వాటర్లో చిక్కుని ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగిపొరలడంతో నేరుగా వాటర్ అంతా కూడా ప్రధాన రహదారిని తాకింది. సో మనం కంటైనర్ కూడా వరద నీటిలో చిక్కుంది. సో ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీంలన్నీ కూడా ఉదయం బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను కూడా దాదాపు 50 మంది ప్రయాణికులను కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతూ వస్తుంది. చెరువులు, వాగులు, వంకలు అన్నీ మతడి దుంకుతున్నాయి. సో ఈ నేపథ్యంలో జడ్చర్లలో వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. జడ్చర్లలో కొన్ని కాలనీస్ లోకి, ముఖ్యంగా ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. సో జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండీ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అలర్ట్స్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సో జడ్చర్లలో నిన్న వర్షం పడ్డ ఏరియాల్లో ఎట్లాంటి పరిస్థితులు తెలుసుకుందాం. మనతో పాటు తహసీల్దార్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? సో సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి? అంటే మన దగ్గర నిన్న వర్షం పడింది 120 సెంటీమీటర్ పడ్డది మనకి, అంటే 12 సెంటీమీటర్ పడ్డది. చాలా వరకు వాటర్ సోర్స్ అయింది మనకు. ఇది కూడా ఇక్కడ సైడ్ కొద్దిగా నేను 2 బస్సెస్ ఇక్కడ మనకు ఇరుక్కుపోయినాయి వాటర్లో, అది క్లియర్ చేసినాము. ఇంకా వేరే చోట కూడా చూస్తున్నాం ఇంత వాటర్ ఫ్లో ఎక్కడ ఉందని కూడా. కొన్ని చోట కూడా మనకు ఇండ్లు కూడా కూలిపోయినాయి. 2 చెరువులు 3 చెరువులు ఓవర్ఫ్లో అవుతున్నాయి. అవన్నీ కూడా మన ఎవరికి కూడా ఇది కాకుండా యాక్షన్ తీసుకుంటున్న వాళ్ళకి అక్కడ ఉండాలని కూడా చెప్తున్నాం. జనాల పరిస్థితులు ఉంది అంటే ఇల్లు కొల్లెప్స్ అయినాయి కదా, వాటి సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ వాళ్ళకు ఏమన్నా నష్టపరిహారం అందిస్తున్నారా? వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్కి ఏమైనా పంపించారు? అంటే మనకు అంతా ఇంకా రాలేదు, అది ఎక్కువ సోర్స్ లేదు. కొంచెం చిన్నగానే పడిపోయినా అన్నారు. ఇంకా పెద్ద రిపోర్ట్ కాలేదు. రిపోర్ట్ ఒక 2-3 దగ్గర మనకు వాటర్ వచ్చింది కొన్ని తాండాలలో. అది పెద్ద ఏం లేదు మనకైతే ఇప్పటికీ. ఓకే, ముఖ్యంగా ఏ చెరువులు పొంగుతున్నాయి, వాటిని వాటర్ డైవర్షన్ చేయడానికి తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? మెయిన్గా నల్ల చెరువు ఒకటి, మన ఇది నసులాబాద్ చెరువు ఒకటి, అంటే మనకు స్ట్రీమ్ ఓవర్ఫ్లో అవుతుంది, అక్కడ పెద్దగా ఉంది. మిగతా చోట్ల మామూలుగా వర్షం తర్వాత మనది దుందుబి కూడా ఓవర్ఫ్లో అవుతుంది, చాలా స్పీడ్గా ఉంది. అక్కడ కూడా మేము పెట్టినాం అందరినీ కూడా రోడ్ క్రాసింగ్ చేయకుండా అందరూ కూడా ప్రికాషన్ తీసుకున్నాం. ఇప్పటివరకు ఫస్ట్ టైం అనుకుంటా హైవేని రీచ్ కావడం వాటర్. సో ఏంటి రీజన్? ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది? అంటే ఈ పైన వర్షం పడ్డది కాబట్టి ఈ సోర్స్ వల్లకి వెళ్ళి మనకి ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది. మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం ఇది సోర్స్. మెయిన్గా పైనుంచి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది మనకి. అట్లా కాలువ నుంచి వాటర్ డైవర్షన్కి ఏమైనా ప్లానింగ్ చేశారా? ఇళ్లలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది మరి? చేస్తున్నాం, అది మున్సిపల్ కమిషనర్ వాళ్ళంతా దగ్గర ఉన్నారు, చేస్తున్నాం, మొత్తం వాటర్ చేస్తున్నాం. సో మొత్తానికి ఇది సిచ్యువేషన్. వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఇళ్లలోకి చేరినటువంటి వర్షపు నీటన్నిటిని కూడా బయటికి డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంటైనర్ని బయటికి తీసుకురావడానికి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేసీబీ ఆపరేట్ చేస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావంతో వాగులు, వంకలు కూడా పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో 2 ప్రధాన వాగులు, అవి ఉక్కచెట్టు వాగు, దుందుబి వాగు. ఆ ప్రధానమైన వాగులన్నీ కూడా వరద ఉధృతి మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తుంది. దీంతోపాటు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో కూడా భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా అటు సంగెంబండ కానీ, జూరాల కానీ, అట్లాగే రామన్పాడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రత్యేకించి ఆసియా ఖండంలోనే అరుదైన సైఫన్ సిస్టమ్ కలిగినటువంటి సరళసాగర్ ప్రాజెక్టు మానవ ప్రమేయం లేకుండానే వాటర్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. ఆ ఏరియాలో ఉక్కచెట్టి వాగు, అట్లాగే దుందుబు వాగు పరిహా ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే లో లెవెల్ కల్వర్ట్లు ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. సరళసాగర్ వాటర్ డిశ్చార్జ్ వల్ల, వాటర్ బయటికి రావడం వల్ల, సో ఆ వరద ప్రవాహంతో వనపర్తి అట్లాగే ఆత్మకూరుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు ఈ తాడూరు మండలంలో ఉన్నటువంటి సిరిసనగండ్ల ఆ ఏరియాలో కూడా కొంత రాకపోకలు నిలిచిపోయాయి, రఘుపతిపేట ఆ ఏరియాలో. సో కొంత ఏదైతే లో కల్వర్ట్ లెవెల్ ఉన్నటువంటి ఏరియాలో మాత్రం వరద ప్రవాహం అట్లాగే వర్షపు నీరు చేరడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. జడ్చర్లలో మాత్రం భారీ స్థాయిలో వర్షం పడడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు నీళ్ళు వచ్చాయి. వాటన్నిటిలో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.